జేఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శవరయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోయడా శ్రీనివాస్, పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పరకాలలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా అక్రమ మొరం ఇసుక దందాలు చేయలేదా ధర్మారెడ్డిని ప్రశ్నించారు. పేద ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరకాలలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదన్నారు. జిల్లాల విభజనలో భాగంగా పరకాలను అమరవీరుల జిల్లా చేయకుండా శ్రీలంకలో విహారయాత్రలో గడిపిన నీకు పరకాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇకనైనా నీ యొక్క పద్ధతి మార్చుకోకపోతే పరకాలలో ప్రజలు తీరనీయనని అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకుని ఉంటే పరకాల మాత్రం ఇంకా కట్టడం పూర్తి కాలేదన్నారు. అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పరకాల ఎంతో అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారికి గెలిచిన తర్వాత అనేక నిధులు తీసుకొచ్చి పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని చెప్పుకునే ఆ ధర్మారెడ్డి ఈరోజు ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చల్లా ధర్మారెడ్డి ఖబర్దార్, నువ్వు చేసిన ఆగడాలు, నువ్వు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, నువ్వు చేసిన భూదందాలు, నువ్వు చేసిన మొరం దందాలు, నువ్వు చేసిన ఇసుక దందాలు, నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు పరకాల ప్రజలకు తెలుసు. అది తెలుసు కాబట్టి నిన్ను తరిమేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నీకు చిత్తశుద్ధి ఉందా? మా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది? నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చినావు. ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు లేకపోతే నీ జన్మ ఎక్కడిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఆయన రాజకీయ ఏజ్లో కూడా నువ్వు పనికిరావు. ఆయన రాజకీయం చేసినప్పుడు నువ్వు చెట్టి కూడా వేసుకోవాలని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి. ఈరోజు మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? నీకు సిగ్గు చెరువు ఉంటే పరకాల ప్రాంతాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినవో దమ్ముంటే బయటికి రా. ఈరోజు కేవలం పరకాల ప్రాంత ప్రజలను మభ్యపెట్టి